చిరిగిన బట్టలతో, బక్కచిక్కిన శరీరాలతో, దిక్కుతోచని స్థితిలో ఎందరో అనాథులు, మానసిక వికలాంగులు రోడ్లపై కనిపిస్తుంటారు. ఆ దారిలోనే వేల మంది వస్తూ పోతూ ఉంటారు, కానీ వారిని పట్టించుకునేవారే ఉండరు. అలాంటి అభాగ్యులను చేరదీసి సంరక్షిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమం. భక్తి సేవా మార్గాలు ఒకే చోట కల్పిస్తున్న ఈ సేవాశ్రమానికి ఎందరో భక్తులు వస్తూ వారికి తోచిన సాయం చేస్తూ సమాజ సేవలో భాగమవుతున్నారు. అలా హైదరాబాద్, సైదాబాద్ నుండి విచ్చేసిన సేవామూర్తి టి రవీంద్రనాథ్ గారు, వారి ఇద్దరి అల్లుళ్ళు కె రామకృష్ణ ప్రసాద్ గారు, వెంకట శరత్ గారు అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా అనాథులను కంటికి రెప్పలా కాపాడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామాలైన హరితస గోత్రం, భరద్వాజ గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. శివయ్యకు అత్యంత ఇష్టమైన జలాభిషేకం చేస్తూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నామాన్ని స్మరిస్తూ పులకించిపోయారు. శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర. లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. మంగళకర్పూర మంగళ నీరాజనాం దర్శయామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర హర 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 నమః. శివార్పణమస్తు. అర్చకులు భక్తులకు శుభాశీస్సులు అందజేస్తూ అక్షింతలతో దీవించారు. భక్తులందరూ కలిసి పవిత్రమైన వాతావరణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నమః స్వాహ. గంగణపతయే నమః స్వాహ. భో స్వాహ, భువ స్వాహ, శువ స్వాహ, మహ స్వాహ, జన స్వాహ, భుర్భువస్వర్మర్జన స్వాహ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. స్వామి చెంత ప్రత్యేకంగా పూజలు చేసిన ఇటుకలను భక్తులకు ఇవ్వగా వాటిని తీసుకొని శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి వారి స్వహస్తాలతో అందించి శివయ్య కృపకు పాత్రులయ్యారు. శివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం. ఈ క్రమంలో అభాగ్యుల వైద్యశాలను సందర్శించగా సిబ్బంది ద్వారా అనునిత్యము మానసిక వికలాంగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి టి రవీంద్రనాథ్ గారు వారి భార్య చంద్రికా గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి మానవత్వాన్ని చాటారు. అదేవిధంగా మరో సేవామూర్తులు కె రామకృష్ణ ప్రసాద్, వెంకట శరత్ గార్లు నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం సాయం చేయడంతో పాటు వారి తల్లి కీర్తిశేషులు టి శారద గారి జ్ఞాపకార్థం నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం, శివపుత్రుల అన్నదానం నిమిత్తం సాయం చేసి అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటారు. మానవ సేవే మాధవ సేవ అనే మాటను అక్షరాలా పాటించిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా పేరు టి రవీంద్రనాథ్. హైదరాబాద్ సైదాబాద్ కాలనీ నుంచి వచ్చానండి. మాకు ఫస్ట్ టైం విజిట్ చేయడం ఇక్కడ ఈ ఆశ్రమం. మా అక్కయ్య లాస్ట్ ఇయర్ చనిపోయారు. సో డ్రెస్సెస్ అవన్నీ ఉండే డొనేట్ చేద్దామని వచ్చాము. మా అల్లుడు, ఇద్దరు అల్లుళ్ళతో వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ దీని గురించి నాకు తెలిసి వచ్చింది. తర్వాత మన ఈ ఆశ్రమం పైన ఉన్న ఇన్మేట్స్ అందరినీ కూడా చూసాము. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఇప్పటివరకు మాకు దీని గురించి తెలియదు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఐడియా వచ్చింది డొనేట్ చేద్దామని. తర్వాత కూడా ఇప్పుడు యాగం జరిగేటప్పుడు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తాము. ఇంకా మాకు తెలిసిన వాళ్ళకి కూడా ఇది చెప్పి సో ఈ ఆశ్రమానికి డొనేషన్స్ దొరికేటట్టు చేయాలని ఒక ఐడియా ఉంది.
మేనేజ్మెంట్, ఈ మెయింటెనెన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో వీ హోప్ టు కమ్ అగైన్ అండ్ టేక్ మోర్ యాక్టివ్ పార్ట్. థ్యాంక్ యూ. అనాథులంటూ లేని సమాజమే లక్ష్యంగా స్థాపించిన ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న 600 మంది నిర్భాగ్యులకు అన్నదానం చేయడమనే కార్యక్రమాన్ని ఈశ్వర నైవేద్యంగా భావించి 3 పూటలా ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాల్లో నాణ్యమైన ఆహారంతో అన్నదానం చేయడం జరుగుతుంది. మానవ దేవుళ్ళారా, దిక్కుమొక్కు లేని నిర్భాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన పుణ్యఫలాలు పొందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.